నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. సో ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్ లో ఉన్నాము. ఈ రోజు కేటీఆర్ గారు ఈ రోజు రావడం జరిగింది. అయితే నిర్మల్ కి సంబంధించిన డిస్కషన్ అడ్రస్ ఇవ్వడానికి అయితే ఈరోజు కార్యకర్తలతో పాటు కొంతమంది మంత్రులతో పాటు ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు బీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని ప్రతిదీ చూపిస్తూ ఎద్దేవా చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనే విషయాలు కొంతమంది ఇంకా ఆలోచిస్తా ఉన్నారు. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకురాలు, అలాగే మణికొండ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ రూపారెడ్డి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు అంటే ఏ విషయాన్ని తీసుకున్నా కానీ కాంగ్రెస్ అయితే ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎందుకని, అంటే ఏది చేసినా కూడా తప్పే అన్నట్టున్నారు కదా. ఏది చేసినా తప్పు అని ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి నిందించడం అనేది జరగలేదండి. మేము చేసిన అభివృద్ధిని వాళ్ళు ఓర్వలేక ఇవాళ మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకుంటే నోటీసులు పంపించారు. ఇవాళ వరి ధాన్య ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రశంసలు పొందిన మా నాయకుడు కేసీఆర్ గారికి ఇవాళ రైతుల కోసం, రైతు బిడ్డల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అభివృద్ధిని చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుని ఇవాళ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి అభివృద్ధి చేతగాక అభివృద్ధి చేసిన వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఆలోచించి వాళ్ళు మా పైన విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు మాకు అభివృద్ధి చేసిన దాన్ని నోటీసులు పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అండి. వాళ్ళు ఏం చేశారు అభివృద్ధి? మీరు చెప్పండి ఒక్కసారి. అభివృద్ధి చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి మేము ఇప్పుడు అధికారంలో లేకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా మేము ఉంటున్నాం. ఇవాళ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఇవాళ తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నారు. తెలంగాణ ప్రజలని, రైతులను ఇబ్బంది పెట్టి లగచర్ల తీసుకున్నారు ఇన్సిడెంట్. రైతులని చూడకుండా వాళ్ళని కొట్టి వాళ్ళని జైల్లో పెట్టి హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి చేసిన ఘనత ఎవరికి ఉంది? ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉంది, ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ ప్రజల్ని అసలు వాళ్ళ రైతులు కాదు, మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకులే రెచ్చగొట్టి చేపిస్తున్నారు అనేసి అంటున్నారు. రెచ్చగొట్టే అవసరం ఏముందండి? మేము అంత అజ్ఞానులం కాదు కదా, జ్ఞానం ఉన్నోళ్ళం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళము ప్రజల గురించి ఆలోచిస్తాం. రెచ్చగొడితే రెచ్చగొట్టి మేము పంపిస్తే వాళ్ళు అట్లా పొట్లాడి జైల్లోకి వెళ్తారా? వాళ్ళు ఇవాళ వాళ్ళ రోదనలు వినిపిస్తలేదా? లగచర్లకు రమ్మనండి, డిబేట్కి వద్దాం, రమ్మనండి రేవంత్ రెడ్డి గారిని కూడా. మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి పంపించినామా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు బాధపడి వాళ్ళకి న్యాయం జరగట్లేదని చెప్పి రోదనలు వినిపించి అవి వాళ్ళు కేటీఆర్ దగ్గర సహాయం కోసం వచ్చింది. ఇవాళ ప్రతి ఒక్కరికి ఇప్పుడు లో క్యాస్ట్ నుంచి హై క్యాస్ట్ వరకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా నేనున్నా అని చెప్పి వాళ్ళ కేటీఆర్ గారు వాళ్ళకి హామీ ఇచ్చి దగ్గర ఉండడం వల్ల ఇవాళ లగచర్ల రైతులు కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు ఒక అండగా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇవాళ ఎంతో మందికి ఇవాళ కేటీఆర్ గారు ఆదర్శంగా నిలబడి ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ఎంతో ఆదర్శంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తులం బంగారం అన్నాడు. ఎక్కడుందండి హామీ? ఎక్కడ ఇచ్చిండు? ఎక్కడ పోయినా కేసీఆర్ గారు చేసి పెట్టినది ₹1,00,000 వస్తుంది కదా. కళ్యాణ్ లక్ష్మిని చూసుకున్నా, షాదీ ముబారక్ ని చూసుకున్నా, ఎక్కడైనా ఎవరికైనా తెలంగాణ రాష్ట్రం ప్రజల లోపల తులం బంగారం అనేది రేవంత్ రెడ్డి ఇచ్చిండా చెప్పమనండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల రాష్ట్రంలో తను ఇచ్చిన హామీలని ఎక్కడైనా మాట తప్పిండా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఎందుకు కోరుకుంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని? ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది, మేము నెక్స్ట్ అధికారంలోకి ఉండము. మధ్యంతర ఎన్నికలు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. మేము తెలంగాణ ప్రజలకి చేసింది లేదు, పీకింది లేదు. ఆ క్లారిటీ ఆయనకి చాలా క్లారిటీగా ఉంది. సరే, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ ఎట్లా డైవర్ట్ చేయాలి? మేము చేసిన అభివృద్ధి పబ్లిక్కి కరెక్ట్గా మేము ఏం చేయలేమనేది క్లియర్గా తెలిసిపోతుంది తెలంగాణ రాష్ట్రానికి. కేసీఆర్ చేసిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇప్పుడు అది ఒక క్లారిటీ అనేది వచ్చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్న నమ్మకము, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకు పోగొట్టుకున్నామని చెప్పి ఇవాళ వాళ్ళు ఎక్కడ చూసినా ఏడుపు ఒక్కటే తక్కువ. వాళ్ళకి రైతులను తీసుకున్న, పింఛనర్ దాన్ని తీసుకున్న, ముసళ్ళని తీసుకున్న, పిల్లలను తీసుకున్న, ఎవరిని చూసినా ఏడుపు ఒక్కటే తక్కువ. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఏ రకంగా అయినా ఇబ్బంది పెట్టాలి. ఎట్లా ఇబ్బంది పెట్టాలి? ఈరేస్ అని చెప్పి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టిండ్రు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నిజంగా తల దించుకునే విధంగా చేసింది ఇవాళ. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వరి ధాన్యంలోనే నంబర్ 1 ఉత్పత్తి ఉన్న ప్రాజెక్టు. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.
అది తెలిసి కూడా అంత అభివృద్ధి చేసిన ప్రాజెక్టు అని తెలిసి కూడా ఇవాళ హరీష్ రావు గారు కానీ ఈటల రాజేందర్ గారికి కానీ ఇవాళ కేసీఆర్కి కానీ నోటీసులు ఇచ్చే అవసరం ఏముంది? ఏంటంటే డైవర్ట్ చేయాలి అని ఆయన అనుకుంటుండే. మేము ఇట్లా నోటీసులు పంపించి పబ్లిక్కి డైవర్ట్ చేసి ఏదో చేసామని. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా చెప్తున్నాను, నువ్వు ఎన్ని నోటీసులు చెప్పినా ఏం చేసినా నువ్వు ఏమి కూడా పీకలేవు. ఎందుకంటే మేము న్యాయంగా ఉన్నాము, ప్రజల శ్రేయస్సు కోసం కోరుకున్నాము, ప్రజల అభివృద్ధి కోసం మేము కోరుకున్నాము, ప్రజలకి మేము ఎన్ని రకాలుగా చూసినా మంచి చేసినాము. ఇవాళ 24 గంటల కరెంట్ ఎవరి వల్ల వచ్చింది? కేసీఆర్ వల్ల వచ్చింది. ఇవాళ కరెంట్ పోతలేదండి, ఎన్నిసార్లు పోతుంది రోజుకు చూసుకున్నా? రోజుకి 3-4 సార్లు కరెంట్ పోతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోనికి చేత కాదు. నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ప్రజలు మీకు ఒక అధికారాన్ని 5 ఏళ్ల పాటు అధికారం వేయమని చెప్పి నిన్ను నమ్మి వేసిన రోడ్లు. ఫస్ట్ ఆ తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఆలోచించు, తెలంగాణ ప్రజల అభివృద్ధి ఏందో ఆలోచించు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఆలోచించు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకో. తర్వాత ఈ నోటీసుల సంగతి చూసుకుందాం. నువ్వు అవన్నీ ఏమి చేయకుండా, తెలంగాణ ప్రజలకు ఏం అభివృద్ధి చేయకుండా, ఏం సాధించకుండా, ఏం చేయకుండా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి అయిన ప్రాజెక్టుని, రైతుల గురించి ఆలోచించిన ప్రాజెక్టుని, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆలోచించిన ప్రాజెక్టు, దాని గురించి నువ్వు నోటీసులు పంపిస్తావు. ఎంత దిగజారి నువ్వు, ఎంత సిగ్గు పడే చర్యను ఇవాళ చేస్తున్నావు, తలదించుకునే విధంగా చేస్తున్నావు.